హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇదైతే షిరిడీలో డే 2 మినీ వ్లాగ్ అండి. సో, ఇవాళ మేము మార్నింగే ఫ్రెష్ అయిపోయి శని సింగాపూర్‌కైతే బయలుదేరామనమాట. సో, శని సింగాపూర్ వచ్చేసి షిరిడీ నుంచి 72 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. సో, ఆన్ ది వే వెళ్ళేటప్పుడు రేణుకామాత టెంపుల్ అని చెప్పి ఒక 5 కిలోమీటర్స్ డైవర్షన్‌లో ఉంటది. సో, ఇక్కడైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా వర్త్ విజిటింగ్ అనమాట ఈ టెంపుల్ అయితే. అమ్మవారిని చూస్తూనే ఉండాలనిపిస్తది. అంత బావుంది. సో, అక్కడి నుంచి మళ్ళీ శని సింగాపూర్ టెంపుల్‌కైతే వచ్చామనమాట. ఈ టెంపుల్ వచ్చి చాలా చాలా పెద్ద టెంపుల్. దెన్ ఈ టెంపుల్‌లో వచ్చి ఒక రాయి రూపంలో శని మహాత్ముడైతే ఉన్నాడిక్కడ. దెన్ ఈ టెంపుల్‌లోనే మనము నవగ్రహాల టెంపుల్ గూడా సెపరేట్‌గా చూడొచ్చు. అది గూడా చాలా చాలా బ్యూటిఫుల్‌గుంది. కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేశారు దాన్నైతే. ఇక్కడ మనకి టైం గూడా ఎక్కువేం తీసుకోదు. తొందరగానే దర్శనం అయిపోతుంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే శని సింగనాపూర్ అని ఈ ఊరి విశిష్టత ఏంటంటే, ఈ ఊర్లో ప్రతి ఇంటికి తలుపులైతే ఉండవనమాట. శని మహాత్ముడే వీళ్ళందరిని కాపాడతాడని చెప్పి వీళ్ళ నమ్మకమంట. దెన్ షాప్స్‌కి ఈ మధ్యనొచ్చిన కొన్ని షాప్స్‌కి అట్లా డోర్స్ అవి ఉన్నాయి గానీ, పాతకాలంవి కొన్ని ఇల్లులు అవన్నీ చూస్తే ఇప్పటికి గూడా తలుపులు లేవనమాట. అది చాలా యూనిక్ అనిపిస్తది. ఇక్కడ చూస్తున్నట్టు మధ్యలో సూర్యదేవుడు అండ్ చుట్టూ నవగ్రహాలున్నది. ఈ టెంపుల్ కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేశారు. చూడ్డానికి చాలా బావుంది. దెన్ ఇక్కడ నుంచి 34 కిలోమీటర్స్‌లో ఉన్న దత్తాత్రేయ టెంపుల్ ఇది. ఇక్కడ కూడా వర్త్ రావడము. చాలా చాలా బావుంది. చాలా స్పేషియస్ టెంపుల్. దెన్ ఇక్కడే టెంపుల్‌కి వెనకాల ఒకటి బ్యాక్ వాటర్ గూడా ఉంది. అక్కడ బోటింగ్ గూడా చేయొచ్చనమాట. బట్ జాకెట్స్ అవి ఏమి ప్రొవైడ్ చేయట్లేదు గాబట్టి మేము రిస్క్ చేయలేదు. దెన్ ఈ టెంపుల్‌లో సన్‌రైజ్ గాని, సన్‌సెట్ టైమ్‌లో ఇక్కడ ఉంటే చాలా చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. సో, తప్పకుండా ఇది గూడా మీ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి ఈ టెంపుల్ అయితే. డే 2లో అయితే ఇవన్నీ టెంపుల్స్ కవర్ చేసుకొని మళ్ళీ షిరిడీకైతే రిటర్న్ ఎళ్ళిపోయామనమాట. సో, డీటెయిల్స్ అన్నీ కావాలంటే తప్పకుండా లాంగ్ వీడియో అయితే చెక్ చేయండి. థాంక్ యూ ఆల్.